Godspeed to the city street. హాయ్ అండి. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? మేము శ్రీశైలం వెళ్ళామండి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాము. భోగి రోజు దర్శనం చేసుకున్నామనమాట. సో, మేము ముందు రోజు వెళ్ళామనమాట. భోగి రోజు ముందు రోజు వెళ్ళామంటే సండే రోజు బయలుదేరి వెళ్ళామనమాట. సో, ఆన్ ది రోడ్ వెళ్ళాము. కార్‌లోనే వెళ్ళామనమాట. సో, వెళ్తే టిఫిన్ చేసుకొని బయలుదేరాం. లంచ్‌కి ఒక తోటలా కనిపిస్తే అక్కడ పులిహోర, నూనె వంకాయ కూర, చట్నీ అవి చేసుకొని అక్కడ తోటలో తిన్నాము. తోట అయితే చాలా బావుంది. మంచిగా అట్లా రెస్టారెంట్, డాబాలో తినేకంటే ఇలా తీసుకొని వెళ్ళి అట్లా మంచిగా అందరం ఎంజాయ్ చేస్తూ తింటే చాలా బావుంటుంది గదా! మేము ఎక్కడికైనా వెళ్తే అట్లానే తీసుకొని వెళ్తాం. చాలా బాగా అనిపిస్తుంది. సో, ఇది ఇంకా ఘాట్ అనమాట. వెళ్తూ ఉంటే వచ్చేసామనమాట ఆల్మోస్ట్. సో, ఘాటు దాటాలి గదా! అనేసి ఇట్లా వెళ్తూ ఉన్నామనమాట. సో, చాలా బావుందనమాట అసలు. నేను శ్రీశైలం చాలా రోజుల తర్వాత వెళ్ళాను. సో, ఇది డ్యామ్ అనమాట. డ్యామ్ ఇవతల ఇది. నేను మళ్ళీ తర్వాత అవతల కూడా చూపిస్తాననమాట. ఇంకా అక్కడ ఆగలేదనమాట. లేట్ అయిపోతుంది మళ్ళీ రూమ్ తీసుకోవాలి కదా! లేట్ అయిపోతుందని వెళ్ళామనమాట తొందరగా. నేను రిటర్న్‌లో చూపిస్తాను డ్యాము అదంతా కూడా వెళ్ళాము మేము. చాలా బావుందసలు. సూపర్బుందనమాట అసలు. సో, ఊరికే జస్ట్ అలా వెళ్తూ కార్‌లో వెళ్తూ క్యాప్చర్ చేశాననమాట. సో, వాటర్ గూడా చాలా ఉంది. ఇంకా రెయినీ సీజన్‌లో వెళ్ళింటే ఇంకా చాలా వాటర్ ఉండేదనమాట. సో, కొండలు అవన్నీ ఎంత ఉంది చూస్తున్నారు గదా! సన్‌సెట్ అనమాట. ఇదంతా గూడా భలే ఉంది అసలు చూస్తుంటే. అటు ఇటు కొండలు మధ్యలో వాటర్ గదా! సో, చాలా బావుందనమాట. అంటే అంత ఎండ గూడా లేదు. చూడ్డానికైతే చాలా బావుంది. సో, ఇదే అనమాట అది. అసలెంత బావుందో అసలు పడవలు అలా మంచిగా. సో, రిటర్న్‌లో అయితే మేము అక్కడ గూడా బోటెక్కాము. సో, బోట్‌లో అయితే తీసుకొని వెళ్లారు. అది గూడా చూపిస్తాను. సో, చూసారా హంస ఎంత బాగా వాటర్‌లో ఎంత చక్కగా ఎళ్తుందో అసలు. అది అట్లా క్యాప్చర్ చేశాను. చూడ్డానికి కూడా చాలా బావుందనమాట ఇదంతా గూడా. ఊరికే కొంచెం సేపు అక్కడ వెళ్తూ ఆగేసి కొంచెం ఫోటోస్ అవన్నీ వ్యూ అంతా చూస్తా ఉన్నామనమాట. ఈవినింగ్ టైమ్స్ గదా! చాలా బావుంటుందనేసి. ఇంకా మనము ఆల్మోస్ట్ రీచ్ అయ్యేటప్పుడు మనకు అక్కడ టోల్ గేట్ వస్తుందనమాట. సో, ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఇదంతా గూడా ఫారెస్ట్ లాగా ఉంటుందనమాట. చూస్తున్నారు గదా! చాలా కర్వ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలనమాట. టూ వీలర్స్‌లో అట్లా అంటే అక్కడ ఉండేవాళ్ళనమాట. అట్లా వెళ్తూ ఉన్నారు. ఇంక మేమైతే ఇంక రూమ్ అది అక్కడే సాక్షి గణపతి ఉంటారనమాట. అంటే పెద్దలు అనేవాళ్ళనమాట. ఇక్కడ మనం ప్రెజెంట్ ఏపిచ్చుకొని వెళ్ళాలి అనని. కానీ మనం ఫస్ట్ వినాయకుడు ఉంటాడు కాబట్టి వినాయకుడిని దండం పెట్టుకొని వెళ్ళాలి కదా! సో, అందుకని అక్కడ స్టాప్ చేసేసి అందరూ అక్కడ దండం పెట్టుకొని వెళ్ళామనమాట. మేము దిగింది ఈ గణేష్ సదన్ అనమాట ఇది. సో, నైట్ టైమ్స్ చూసారా ఎంత బావుందో ఆ బిల్డింగ్. మేము ఇందులోనే ఇదేననమాట గణేష్ సదన్. ఇందులోనే తీసుకున్నాం రూము అది. సో, చాలా బావుంది రూమ్ కూడా. చూస్తున్నారు కదా! బయట వ్యూ నుంచయితే బిల్డింగ్ చాలా బావుంది. ఇది నైట్ టైమ్స్ అనమాట. ఆల్మోస్ట్ మేము వెళ్ళేటప్పటికి అక్కడక్కడ ఆగుకుంటూ వచ్చేటప్పటికి 7 అయిందనమాట. సో, ఆ వ్యూ అయితే చాలా బావుంది నైట్ వ్యూ. నేనైతే రూమ్ టూర్ చేశాను. ఒకసారి రూమ్ టూర్ కూడా ఎట్లా ఉందో ఒకసారి చూడండి. చాలా బావుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇట్లా కార్ పార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇవంతా కూడా కార్ పార్కింగ్. పార్కింగ్ చేసేసుకొని ఇట్లా స్టెప్స్ దిక్కుంటూ వచ్చేసిందనమాట. సో, మాకైతే ఏ బ్లాక్ ఇచ్చారనమాట ఇది. సో, ఇట్లా లోపలికి వెళ్ళిపోతే ఏ బ్లాక్ ఇది. సో, ఇట్లా విండోస్ ఉంటాయి. ఇట్లా వెళ్ళిపోతే ఫిఫ్త్ థర్డ్ ఫ్లోర్‌లో అన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటే థర్డ్ ఫ్లోర్‌లో మాత్రమే స్విమ్ పూల్స్ అనమాట ఇది. సో, ఇప్పుడు మనం లిఫ్ట్‌లోకి వెళ్ళిపోదాము. లిఫ్ట్‌లోకి వెళ్ళిపోతే నేను చెప్పాను థర్డ్ ఫ్లోర్ అనేసి. థర్డ్ ఫ్లోర్ వెళ్తే మన సూట్ రూమ్ రెడీ అవుతుంది. అక్కడ నేను రూమ్ టూర్ చేస్తాను. సో, మేమైతే సూట్ రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే 5 మెంబర్స్ వచ్చామన్నమాట. మమ్మీ, నేను, అక్క, తమ్ముడు, మా హస్బెండ్. మేము అందరం 5 మెంబర్స్ వచ్చాం కదా! సూట్ రూమ్ అయితే యాక్చువల్లీ రెంట్ తీసుకుందాం అనుకున్నాం రూమ్స్. మరి సూట్ రూమ్ అయితే ఒకటే బాగా అందరం కలిసి మాట్లాడుకుంటే ఎంజాయ్ చేయొచ్చు కదా అనేసి సూట్ రూమ్ తీసుకున్నాం. 5 మెంబర్స్ ఒక దాంట్లోనే ఉండొచ్చు అనేసి. సో, ఇప్పుడు మనము ఆ సూట్ రూమ్ ఎట్లుంది అనేది మా సూట్ రూమ్ మీకు వీడియో చేసి చూపిస్తాను. వచ్చేసేయండి. ఇంతకీ మేము ఎక్కడ దిగామో మీకు చెప్పలేదు కదండి. గణేష్ సదన్ అని ఉంటుంది అనమాట. సో, దాంట్లో దిగాము. సో, చాలా వచ్చేసేయండి. ఇది హాల్ అనమాట. ఫస్ట్ మనకి హాల్ ఉంటుంది. సో, ఒక టేబుల్ టీపా ఇచ్చేసారనమాట. సోఫా సెట్ ఇచ్చేసారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనమైనా అలా కూర్చోడానికి ఫస్ట్ మంచిగా సోఫా ఇచ్చేసారు. సో, ఇటు సైడ్ దీవాన్ ఇచ్చేసారు నీట్ గా. సూట్ రూమ్ అంటే ఇంక మనకు ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి కదా. సో, మేము తెచ్చి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడే పెట్టేసాం. నాది, మమ్మీది, అక్కడ ముగ్గురిది. సో, ఇదే హాల్ అనమాట. ఇది హాల్లో కూడా ఒక ఏసీ ఇచ్చేసారు, షింక్ ఇచ్చారు అనమాట. ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా మంచిగా ఒక కబోర్డ్ లాగా ఇచ్చేసారు నీట్ గా.
యాక్చువల్ గా అయితే ఇది టీవీ యూనిట్ అని ఇచ్చారనమాట. బట్ టీవీ లేదు ఇక్కడ. మేమైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ యూజ్ చేసేసుకున్నాం అనమాట. సో ఇటు వచ్చేస్తే మనకి ఎక్స్ట్రా బెడ్ ఇచ్చేసారు. కావాలంటే వేసేసుకోవచ్చు, ఫోల్డబుల్ బాగుంటాయి. మనం ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే కూడా. అంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై కాదనమాట. సో వేసేసుకొని పట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ సోఫా ఇచ్చారు కదా, సోఫా బ్యాక్ సైడ్ మంచి విండో ఇచ్చారనమాట. సో వెనకాల పార్క్ కూడా ఉంది, మీకు మళ్ళీ చూపిస్తాను అది. సో సోఫా అడ్డం ముందు జరుపుతామంటే. సో ఇది హాల్ అనమాట. ఓవరాల్ ఇక్కడ హాల్ బాగా వస్తుంది, చాలా బాగుంది. హాల్ స్పేషియస్ గా ఉంది. మెయిన్ హాల్ చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్ అనమాట. ఇదంతా కూడా వచ్చేసింది. ఇది వాష్రూమ్ ఇచ్చారనమాట. మనం ఫస్ట్ హాల్ నుంచి ఎంటర్ అవుతానే వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది వాష్రూమ్ కూడా. ఓకే, ఇంక ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయాము. ఇది బెడ్రూమ్. ఫస్ట్ ఎంటర్ అవుతానే బెడ్ ఇచ్చేసారు అనమాట. 3 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు ఈ బెడ్రూమ్ లోకి. సో ఇట్లా ఇంకా మనకి చెప్పాను కదా, ఇది కబోర్డ్స్ ఇచ్చేసారు అనమాట. సో మేము వస్తానే బాటిల్స్ అవి పెట్టేసాం కదా, వాచెస్ అవన్నీ మామూలే కదా. సో కబోర్డ్స్ కూడా మంచిగా నీట్ గా ఎక్కువ ఇచ్చారనమాట. చూసారు కదా, మా లగేజ్ తెచ్చి ఆల్రెడీ పుష్ చేసాము. ఇవి వచ్చేసి ఆత్రేయపురం స్వీట్స్ అనమాట. మాకు ఇష్టమని తెప్పించుకున్నాము. లగేజ్ పెట్టేసాము. ఇంకా బెడ్ అయితే ఈజీగా 3 మెంబర్స్ హ్యాపీగా పడుకోవచ్చు అనమాట దీనిపైన. ఇంకా ఇటు పక్కన మనకు చైర్స్ ఇచ్చారు. ఎవరైనా వస్తే కూర్చోడానికి చైర్స్ అవి ఉన్నాయి. ఇది ఓవరాల్ గా బెడ్ అనమాట. ఇది అటు పక్కన విండో ఇచ్చారు అనమాట. ఓపెన్ చూపిస్తాను అటు పక్క నుంచి. ఇక్కడ కూడా ఒక ఏసీ ఇచ్చేసారు. హాల్ లో ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఇచ్చారు ఏసీ. ఇక్కడ యూజ్ చేశారు. అసలు ఎంత బాగా ఓపెన్ విండో ఇచ్చారు. మన కావాలంటే విండోస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. పిల్లలు సేఫ్టీ ఉంటారనేసి ఇది పెట్టారంటారు. పిల్లలు వస్తే సేఫ్ సైడ్ అనేసి గ్రిల్స్. ఇక్కడ నుంచి అయితే మంచిగా కనిపిస్తుంది. మన కిందకి వెళ్ళాక నేను చూపిస్తాను. బట్ మనకు చలిగా ఉంటుంది కాబట్టి వేసేసుకుంటాము. ఒకసారి మీకు విండో ఓపెన్ చేస్తాను. వ్యూ అయితే అద్దరిపోతుంది. చూడండి అసలు ఇక్కడ నుంచి వ్యూ. పిల్లలందరూ ఆడుకుంటున్నారు, పెద్దోళ్ళు మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఎంత బాగుందో అసలు ఇక్కడ నుంచి. ఇది నైట్ టైమ్స్ అనమాట. 8 అయింది యాక్చువల్ టైం నైట్. చాలా బాగుంది కదా వ్యూ. పార్క్, ఆల్మోస్ట్ పార్కే ఇది. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడ గణపతి అని ఉంది కదండి, అక్కడ టీ, టిఫిన్స్, లంచ్ అన్ని ఉంటాయి అనమాట. మనకి దగ్గరే. టెంపుల్ కూడా ఇక్కడ చాలా దగ్గర రూమ్ కి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నాకైతే చాలా అంటే మన బెడ్రూమ్ నుంచి హ్యాపీగా ఎంజాయ్ చేసి అక్కడ మంచిగా చూసుకుంటూ అలా. ఇది నేను కిందికి కూడా వెళ్తాను. కిందికి కూడా వెళ్ళి ఒకసారి చూద్దాము. బాగుంటుంది కదా నైట్ టైమ్స్ అలా కూర్చొని ఎంజాయ్ చేస్తే. సో వెళ్దాం కిందికి కూడా, పదండి. అదే యాక్చువల్ లిఫ్ట్ వస్తానే దిగి వస్తానే ఎదురుగా చూసారా బాల్కనీ ఉంది. అసలు అద్దరిపోతుంది బాల్కనీ ఇది. చూసారా ఎంత బాగుంది. అంటే పార్కింగ్ అనమాట. మనం ఇంట్లో రావాలి యాక్చువల్లీ. ఇలా వస్తే ఇక్కడ అంతే మెయిన్ ఉంటుంది. టెంపుల్ అది చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుంది చూసారా టెంపుల్. అదే అనమాట. అంటే దగ్గరగా ఉంటుంది టెంపుల్ రూమ్ అనేసి ఇది తీసుకున్నాం మేము యాక్చువల్ గా. బాగా నైట్ టైమ్స్ బాగా కనిపిస్తుంది కదా టెంపుల్. గోపురం అది. మనం టెంపుల్ లోకి రేపు మార్నింగ్ దర్శనం ఉంది. యాక్చువల్ మాకు 6 to 7 లోపల దర్శనం ఉంది అనమాట. సో గోపురం అయితే నైట్ టైం చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్ గా మాకు రేపు మార్నింగ్ దర్శనం అని చెప్పాను కదండి 6 to 7 లోపల. ఇప్పుడు ఊరికే నైట్ టైమ్స్ ఎలా ఉంటుందో, నైట్ వైపు ఎట్లుంటుందో అనేది నేను చూపిస్తాను. వెళ్దాము అక్కడికి. పైనుంచి మా బెడ్రూమ్ నుంచి మీకు చూపించాను పార్క్ అని. ఇదే అనమాట. చూడండి నైట్ వైపు ఎంత బాగుందో అసలు. చూసారు కదండి ఈ చెట్లు ఎంత బాగున్నాయి. యాక్చువల్లీ ఇట్లా చెట్లు మా అపార్ట్మెంట్ లో కూడా వేశారు. ఇక్కడ కూడా బాగుంటాయి. పైన వచ్చేవన్నీ పింక్ కలర్ వస్తాయి, కింద అంతా గ్రీన్ వస్తాయి. సో ఇవన్నీ కూడా మంచిగా ప్రోటీన్ చెట్లు వేసేసారు అనమాట. ఇవంతా బాగుంది అసలు. వైబ్ అయితే నైట్ టైమ్స్ అది ఇంకా చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ 5 కి కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా. అబ్బా నాకైతే చాలా అబ్బా ఎంత బాగుందో అసలు. ఇట్లా ఈవినింగ్ టైమ్స్, ఈవినింగ్ కాదు ఆల్మోస్ట్ నైట్. ఇది 8:30 అయింది ఇప్పుడు టైం అయితే. అసలు ఎంత బాగుందో ఇక్కడ నుంచి. నాకైతే కదలబుద్ధి, ఒక రూమ్ లోకి వెళ్ళబుద్ధి అట్లా. అంత బాగుంది ఇక్కడైతే. నాకు హాయిగా ఉంది. అసలు చలికాలం అనేది అని అంటే చలే లేదు అస్సలు. మంచిగా ఉంది, బాగుంది వైబ్ అంతా కూడా ఇక్కడ. ఇంకా ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అంటే నైట్ టైమ్స్ ఎలా ఉందో చూద్దాము. కొంచెం షాపింగ్ కూడా ఉంది. వీలైతే ఇప్పుడు చేస్తా షాపింగ్, లేదంటే రేపు దర్శనం అయిపోయాక అప్పుడు చేస్తాను. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు క్యాంటీన్ అని, గణపతి క్యాంటీన్ అని చెప్పాను కదండి. మా బెడ్రూమ్ లో చూపించాం కదా, ఇదే అనమాట క్యాంటీన్.
టీ, కాఫీ, టిఫిన్స్ మొత్తం ఉంటాయి ఇక్కడైతే. చూస్తున్నారు కదండి, ఇది మెయిన్ అన్నమాట. గణపతి సదన్ అనేది మెయిన్. ఇదంతా పార్కింగ్ చేసేసుకొని ఇలా మెయిన్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తే ఫస్ట్ రిసెప్షన్ ఉంటుంది. తర్వాత అంతా ఇంకా రూమ్స్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా రూమ్స్ ఉంటాయి. చూసారు కదండి మా రూమ్ టూమ్ చాలా బాగుంది కదా. అంటే సింగిల్ రూమ్స్ ఉంటాయి, డబల్ రూమ్స్ ఉంటాయి, సూట్ రూమ్స్ ఉంటాయి. ఎక్కువ మంది దిగితే సూట్ రూమ్ అయితే బెస్ట్ కదా, అందుకని మేము సూట్ రూమ్ తీసుకున్నాం. సో ఇదే మేము ఇంకా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇట్లా బయటకు వచ్చామన్నమాట. షాపింగ్ చేద్దాం ఏమన్నా ఊరికే జస్ట్ అట్లా ఏమేమి ఉన్నాయి, చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను నేను శ్రీశైలంకి. సో అసలు నాకు అసలు ఐడియా కూడా లేదనమాట. అప్పుడు వచ్చాం కానీ ఊరికే జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో ఈసారి మేము 2 డేస్ ఉన్నాం కాబట్టి నిదానంగా మంచిగా వచ్చి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి అలా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి చూద్దామని వచ్చా. యాక్చువల్గా నేనైతే శివుడిది సెట్ తీసుకున్నాను అనమాట. పైనుంచి గంగా పడుతున్న చెంబు ఉంటుంది కదా, అలాంటిది శివుడిది అదంతా సెట్ తీసుకున్నాను అనమాట. సో నేను ఇప్పుడు తీసుకోలేదు, అది యాక్చువల్గా దర్శనం అయిపోయిన తర్వాత నేను తీసుకున్నాను అనమాట. అది జస్ట్ ఊరికే ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి జస్ట్ అలా వచ్చాను. బాగున్నాయి కుంకుమరణలు అట్లా సెట్ అనమాట. ఈ యాక్చువల్గా నాకు సెంటిమెంట్ అనమాట. అందరికి ఉంటుందో లేదో తెలీదు కానీ నాకైతే దేవుడు ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే తిరుపతిలో కానీ శ్రీశైలంలో కానీ ఇట్లా వీటి దగ్గర తీసుకుంటానన్నమాట. ఎక్కువ అయితే అంటే చాలామంది రేట్ ఎక్కువ ఉంటాయి అని అంటారు కానీ అయినా పర్వాలేదు, నాకైతే అక్కడ తీసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాం కదా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకైతే. అది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో ఇవన్నీ కూడా పూలదండలు అవన్నీ చాలా బాగున్నాయి, అంటే రియల్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. బట్ ఇవన్నీ రియల్వి కాదు కానీ మంచిగా దేవుడు రూమ్కి కానీ హాల్లో మెయిన్ డోర్కి అలా వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. 2-3 లైన్స్ ఉన్నాయన్నమాట ఇవే. సో అవన్నీ అలా తిరుక్కుంటూ ఇంకా ఇక్కడికి వచ్చేసాం అనమాట. నైట్ వ్యూ అనమాట. నైట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఇక్కడికి వచ్చి చూసామన్నమాట. నైట్ మొత్తం లైటింగ్స్ పెట్టారు, అసలు చాలా బాగుంది. సో మాకైతే మండే రోజు మార్నింగ్ దర్శనం 6:30కి అనమాట దర్శనము. అనేసి ఊరికే ఇంకా దర్శనం మార్నింగ్ అయితే ఇంత వ్యూ ఇంత అంటే మార్నింగ్ వ్యూ వేరే ఉంటుంది, నైట్ వ్యూ వేరే ఉంటుంది కదా. అసలు నిజంగా ఆ లైటింగ్స్ అవన్నీ చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత శోభాయమానంగా ఉంది. చూస్తున్నారు కదా ఆ గోపురానికి లైటింగ్స్ కానీ, చెట్లకి లైటింగ్స్ కానీ, అరటి చెట్లకి లైటింగ్స్ పెట్టారు గ్రీన్ కలరు. అద్దరిపోయింది, అసలు చాలా బాగా అనిపించింది. అలా చూస్తూ నించున్నాను నేనైతే, వీడియో తీసుకుంటూ అలా చూస్తూ నించున్నా. చాలాసేపు ఉన్నాం ఇక్కడైతే మేము. యాక్చువల్ బ్రహ్మోత్సవాలు తిరుపతిలో తెలుసు కదండి. ఇక్కడ కూడా మనకి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. 11th నుంచి 17th వరకు జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవ అన్నమాట. 11th, 12th ఇట్లా రాస్తారు. కైలాస సేవ, వాహన సేవ అనేసి ఇవన్నీ కూడా సేవలు ఉంటాయి. సేమ్ మనకి తిరుపతిలో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలా చేస్తారంట. సంక్రాంతి నుంచి లేదా 11th నుంచి స్టార్ట్ అవుతాయండి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. సో ఇది మరుసటి రోజు మార్నింగ్ అనమాట. చెప్పాను కదా మాకు 6:30 to 7:30 లోపల దర్శనానికి ఇచ్చారనేసి. మార్నింగ్ 5:30 కల్లా మేము వచ్చేసామన్నమాట. సో ఇది మార్నింగ్ టైమ్స్ అనమాట. 6 ఆ టైంలో ఇది. సో దర్శనం అంతా అయిపోయింది. ఇంకా దర్శనం చేసేసుకొని సెల్లులు అవన్నీ మేము కార్లోనే పెట్టాము, ఎలో లేదు కదా టెంపుల్లో అనేసి దర్శనం చేసేసుకొని ఇంకా నేను చెప్పాను కదా శివుడిది నిన్న ఈవినింగ్ నేను చూశాను, ఇదేనండి ఆ సెట్. సో ఈ సెట్ మొత్తం నేను తీసుకున్నాననమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పటినుంచో తీసుకోవాలి, ఇక్కడే తీసుకోవాలని అనుకున్నాను. సో నా కల అయితే నెరవేరిందనమాట. సో ఇంకా అది కొనేసుకొని అలా చూసుకుంటూ వెళ్ళాం. మమ్మీ కూడా కొన్ని కొనుక్కుంది, అక్క కూడా కొన్ని ఇంట్లో కావాల్సిన దేవుడి పటాలు అవే కొనుక్కుందనమాట. అన్ని దేవుళ్ళవి తీసేసుకుంది ఇక్కడే. సో ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఈ బయటకు వస్తే ఇక్కడ మొత్తం చూసారా మంచు అంతా ఇంకా చల్లగా ఉందన్నమాట. ఆ రోజు భోగి రోజు కదా మేము వెళ్ళింది, భోగి మంట వేశారనమాట. మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి ఇంకా అది కొంచెం ఉంటే ఇంట్లో ఉంటే మా అపార్ట్మెంట్లో కూడా చాలా బాగా చేశారంట భోగిది. లాస్ట్ ఇయర్ పెట్టాను నేను, చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి. సో అది కొంచెం అట్లా వేడికి ఉండే కాసేపు ఇంకా మేము ఇంకా రిటర్న్ వెళ్తూ ఉంటే అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట దర్శనం అయిపోయిన తర్వాత. సో ఇది నిన్న నైట్ చూపించా కదండి లైటింగ్స్ అన్నీ వేశారనేసి. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. నైట్కి మార్నింగ్కి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. సో దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ 365 ఒత్తులు అమ్ముతున్నారనమాట. సో తీసేసుకొని అక్కడ ముగ్గు, పసుపు, కుంకుమ, ముగ్గు పిండితో బియ్య పిండితో ముగ్గు వేసేసుకొని మమ్మీ, నేను, అక్క అందరము 365 ఒత్తులు వెలిగిస్తూ ఉన్నామన్నమాట.
అసలు ఎంత సంతోషంగా అనిపించిందో నాకైతే. సో, అక్కడ 365 ఒత్తులు వెలిగించిన తర్వాత పంతులు గారు అర్చన కూడా చేశారనమాట. ఇక్కడ గోమాత ఉంటే గోమాతను కూడా నమస్కరించేసేసుకొని అక్కడ అర్చన చేయించేసుకున్నాము అందరం గూడా. సో, అందరికీ చేస్తూ ఉన్నారనమాట. సో, మేము గూడా అర్చన చేయించేసుకున్నాము. సో, ఆ రోజు స్పెషల్ డే అంటే యాక్చువల్‌గా. అసలు మేమైతే అనుకోలేదనమాట. ఇప్పుడు కాదులే 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా! రష్ ఉంటుందేమో అనుకున్నాము. మార్నింగ్ సండే రోజు అప్పుడప్పుడు అనుకోని బయలుదేరామనమాట. సో, ఆ రోజు విశేషం ఏంటంటే, ఆ రోజు సోమవారము, ఆరుద్ర నక్షత్రము, అందులోను భోగి పండగ. మరియు ఆ రోజు పౌర్ణమి, సోమవారము. ఎన్నో ఏళ్ళకి గాని ఇలాంటి అద్భుతమైన కలయిక వస్తుందంట. సో, ఆరుద్ర నక్షత్రం చాలా మంచిదంట. సో, అసలు ఊహించలేదనమాట. ఆ రోజు మాకు దర్శనం అందుతుంది అనేసి. అసలు మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట. సో, ఆ శివయ్యని అసలు దర్శనం చేసుకున్నాక చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. స్వామివారిని, అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా కాసేపు అలా స్పెండ్ చేసాం టెంపుల్‌లో. సో, ఇది ఇంకా నైట్ చూపించాను కదండీ! ఇది మార్నింగ్ వ్యూ అనమాట. ఎంత బాగుంది చూసారా? నిన్న నైట్ నేను వ్యూ చూపించాను కదండి, మొత్తం ఇదంతా పార్క్ లైట్లు వేశారని. ఇప్పుడు దర్శనం అయిపోయి మేము రూమ్ దగ్గరికి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. బట్ మేము ఇంకా మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వ్యూ చూపిద్దామని వచ్చాను. మొత్తం వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టేశారు మొత్తం కూడా చెట్లకి. ఇప్పుడు కూడా చల్లగా ఉంది, బాగుంది, ఎండలేదు అసలు. వెదర్ అయితే చాలా బాగుంది. చూసారా, మొత్తం కూడా వాటర్ పెట్టేశారు అనమాట. స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా, అవి పెట్టేశారు. చూసారు కదండీ! నైట్‌కి, మార్నింగ్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో. నైట్ అయితే లైటింగ్స్ అన్ని పెడతారు కదా! ఇక్కడ పార్క్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ చూపించాను కదా! పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారక్కడ. ఇదేదో ఫ్లవర్ అయితే భలే బాగుంది. లిల్లీ లాగా లేదు, రెడ్ కలర్ కూడా వచ్చింది కదా! సో, ఇది డిఫరెంట్‌గా ఉంది. ఇంకా మేము రూమ్‌కెళ్ళి రూమ్ వెకేట్ చేసేసి పాతాళ గంగ చూసుకొని వెళ్దాము అనేసి ఇక్కడికొచ్చేసామనమాట. పాతాళ గంగకొచ్చేసాము. సో, ఎప్పుడో చూసాను కదా! చాలా సంవత్సరాల కిందట చూసాననమాట ఇది. సో, ఇప్పుడు మళ్ళీ వచ్చామనమాట. సో, మేము వెళ్ళేటప్పుడైతే స్టెప్స్ దిగాము. రోప్‌వే ఉంటుంది వెళ్ళడానికి, రావడానికి. వెళ్ళడానికి రూ. 60, రావడానికి రూ. 60. బట్ దిగడం ఈజీ కదా! ఒకసారి అలా దిగుదాం మంచిగా ఎంజాయ్ చేస్తూ అనేసి అక్క, నేను, తమ్ముడు దిగాము. మా హస్బెండ్ దిగామనమాట. మమ్మీ దిగలేక అక్కడ కూర్చున్నారనమాట. సో, మేమింకా అక్కడ 365 ఒత్తులు వెలిగిచ్చేసాము. అన్నీ పసుపు, కుంకుమ వేసేసి అక్కడ గూడా గంగలో మంచిగా వదిలేసామనమాట. నేను, అక్క, తమ్ముడు ముగ్గురు నీళ్ళల్లో 365 ఒత్తులు వెలిగిచ్చేసి అలా దండం పెట్టుకున్నాము. బాగా అనిపిచ్చింది. అట్లా ఒత్తులు వదులుతుంటే యాక్చువల్ కార్తీక మాసంలో అలా వదులుతాం కదా! ఇక్కడ కూడా నాకు వదులుతుంటే ఎంత బాగా అనిపిచ్చిందో. అలా కొనుక్కొని మంచిగా అలా చూసారా ఎంత బాగా గంగమ్మ దగ్గర వెళ్తూ ఉన్నాయో. నాకైతే నిజం మాటల్లో చెప్పలేను. అంత నేను, అక్క ఇద్దరం వదిలేసామనమాట. సో, ఇంక మేము బోట్‌లో వెళ్ళామనమాట. దీపాలు వదిలేసిన తర్వాత బోట్‌లో వెళ్ళాము. బోట్ ఒక్కొక్కరికి రూ. 80 అనమాట. సో, అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొనొస్తాయన్నమాట. నీళ్ళైతే చాలా బాగున్నాయి. అక్కడ అందరూ అంటున్నారు ఇంకా వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువున్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గినాయని. చూసారా స్లో మోషన్‌లో తీశాను. అట్లా బోట్‌లో వెళ్ళేటప్పుడు అంతా ఎంజాయ్ చేసుకుంటూ కొన్ని ఫోటోసు, వీడియోసు అట్లా క్యాప్చర్ చేసుకున్నాననమాట. చాలా బాగుంది. చూసారా డ్యాము. నేను అటు వచ్చేటప్పుడు చూపిచ్చా గదా! అది అటువైపు అనమాట. ఇది ఇటువైపు అనమాట. సో, బాగుంది గదా! వాటర్ ఇప్పుడే చాలా ఉన్నాయి. ఇంకా ఎక్కువ వర్షాకాలం వస్తే ఇంకెక్కువ ఉంటాయని చెప్తున్నారనమాట. అబ్బా! బోట్‌లో బ్యాక్ సైడ్ నించున్నాను. నాకైతే చెప్పాను కదా! నాకు వాటర్ అంటే చాలా ఇష్టం అనేసి. అలా నించున్నాను. చాలా బాగుంది. డ్యామ్ దగ్గరికి తీసుకెళ్లారు గదా! చాలా బాగా అనిపిచ్చింది. వాటర్ కూడా చూసారా ఎంత బాగా ఫ్లోయింగ్ చాలా ఉందనమాట. యాక్చువల్‌గా ఈ పాతాళ గంగకి 3 వేస్ ఉంటాయన్నమాట. ఒకటి రోప్ వే ఉంటుంది. ఒకటి స్టెప్స్ దిగి వెళ్ళొచ్చు. ఇంకొకటి ఆటోలో వెళ్ళొచ్చంట. ఆటోలు గూడా వెళ్తాయంట. కింది వరకు వెళ్తాయంట ఆటోలు గూడా. రోడ్ వే ఉంటుందంట. 3 వేస్ మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు. ఎట్లైనా వెళ్ళొచ్చనమాట. పిల్లలుండే వాళ్ళైతే కొంచెం రోప్ వే అయితే బెటర్ అనమాట. సో, చూసారా వాటరు అసలు ఆ కొండలకి చెట్లనమాట అవన్నీ గూడా. మేము బోట్‌లో వెళ్తుంటే భలే ఉంది. ఇక్కడ అందరూ గూడా ఇంకా చాలామంది స్నానాలు అవన్నీ చేస్తున్నారు. మేము రిటర్న్‌లో రోప్ వేలో వచ్చేటప్పుడు స్టెప్స్ దిగాం కదా! ఇది రిటర్న్‌లో రోప్ వేలో వచ్చామనమాట. సో, మా అక్క అయితే మా అక్కకి చాలా భయమనమాట. "ఏం కాదు ఎక్కి ఏం పర్లేదు. నువ్వు ఎట్లా స్టెప్స్ ఎక్కలేవు" అనేసి. స్టెప్స్ అయితే నిజంగా ఎక్కలేమనమాట. చాలా ఉంటాయి. సో, అక్కడ మాట్లాడుకుంటూ మంచిగా రోప్ వేలో చూసినా ఏం భయం లేదని చెప్తూ ఉన్నాననమాట మా అక్కకి.
సో, రోప్‌వే భలే ఎంజాయ్ చేసాం మేము. మేము చాలా చోట్ల ఎక్కాము రోప్‌వే అయితే. సో, బావుంటుంది మంచిగా. దిగేటప్పుడు కొంచెం స్లోప్ ఉంటుంది కాబట్టి కొంచెం భయపడతారు. ఎక్కేటప్పుడైతే ఏం ఫీల్ ఉండదనమాట. ఇది చూసారా? డ్యామ్ ఎంత బావుందో అసలు. అక్కడక్కడ దిగి మేము కొంచెం ఫోటోస్ అవి తీసుకున్నామనమాట. నేను, అక్క అందరం కూడా. ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారనమాట. ఆంధ్ర, తెలంగాణ అది 2 అనమాట. అటు పక్క ఆంధ్ర, ఇటు పక్క తెలంగాణ అది ఉంటుంది. సో, ఇదే అనమాట ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేది. అవన్నీ గూడా చూసుకున్నాం మేమైతే. అసలు మేము ఇందాక చూపిచ్చా గదండీ బోట్‌లో వెళ్ళామని. ఆల్‌మోస్ట్ డ్యామ్ దగ్గరికి తీసుకెళ్లారనమాట. బావుందది కూడా. ఇక్కడ దూరం నుంచి చూస్తున్నాననమాట. వాటర్ ఫ్లో అయితే చాలా ఉంది. చూస్తున్నారు గదా! వాటర్ ఫ్లోయింగ్ అయితే ఎంత ఉందో అసలు కొండలకి మధ్యలో ఈ డ్యాము చూడ్డానికైతే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఈ ట్రిప్‌నైతే. చూస్తున్నారు గదా! ఎంత స్లో మోషన్‌లో గూడా తీశారనమాట. ఇదే జనరేట్ చేస్తారని చెప్పాను కదండీ! ఆంధ్ర, తెలంగాణది ఇదే అనమాట. సో, కొండల మధ్యలో నాకైతే వ్యూ అయితే చాలా బా నచ్చిందనమాట. సో, అంటే అటు, ఇటు కొండల మధ్యలో డ్యాము అలా వచ్చేప్పుడు ఇంకా బాగా అనిపిచ్చింది. సో, ఈ ట్రిప్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.